హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీస్ హబ్. ఈరోజు 2022లో రిలీజ్ అయిన 'కుమారి' అనే మూవీ అయితే చూసేసాను ఫ్రెండ్స్. 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో స్టార్ట్ అయిన ఈ మూవీ నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇక మూవీలోకి ఎళ్ళే ముందైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే మాత్రం ఒక విలేజ్ ఏరియా అనమాట. అడవిలో ఒక మధ్యలో విలేజ్ ఉంటుంది. అక్కడి నుంచి స్టోరీ మొత్తం స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ గవర్నమెంట్‌తో సంబంధం ఉండదు. అక్కడున్న దొరలు మాత్రమే ఆ ప్రజల్ని పాలిస్తూ ఉంటారనమాట. ఇంక మూవీలోనే స్టార్టింగ్ టైటిల్స్ పడుతున్నప్పుడే మనకొక స్టోరీ చెప్తారనమాట. ఒక దేవత గురించి. ఆ దేవతకి ఇద్దరు రాక్షసులు పుడతారు. ఈ రాక్షసులకి పవర్స్ ఉన్నాయని అక్కడ ప్రజలకు తెలవడం వల్ల ఆ ప్రజలు అందరూ ఆ రాక్షసులను పూజిస్తారనమాట. ఇంకా ఈ దొరలుంటారు గదా! ఇద్దరి కిందకి డివైడ్ అయిపోతారు. ఒకళ్ళేమో ఒక గిరిజనకి, ఇంకొకళ్ళేమో ఇంకో గిరిజన ప్రాంతానికి వచ్చేస్తారనమాట. ఒకళ్ళేమో ఒక రాక్షసుని పూజిస్తారు. ఇంకొకళ్ళేమో ఇంకో రాక్షసుని పూజిస్తారు. అయితే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ దొరలు ఒక తప్పు చేస్తారు. ఆ తప్పు వల్ల ఒక రాక్షసుడు కోపమొచ్చి వీళ్ళని శిక్షియడం స్టార్ట్ చేస్తాడు. అయితే వీళ్ళేం చేస్తారంటే ఒక బలిస్తారనమాట. నరబలి ఇస్తారు. ఆ నరబలి ఏంటంటే 12 ఇయర్స్ కాదు సారీ. 12 జన్మలంటారు గదా! అంటే 12 వారసులొస్తారు గదా! ఆ 12 వారసుల దాకానే ఒక రాక్షసుడు కాపాడుతాడు ఈళ్ళని. ఇంకో రాక్షసుడేందంటే వీళ్ళ మీద శాపమేస్తాడనమాట. అయితే వీళ్ళకి ఒక కొడుకు పుడతాడు ఆ దొరకి. ఆ కొడుకుకి ఒక కోడలొస్తుందనమాట గదా! ఆ కోడలు ప్రెగ్నెంట్ అవుతుంది. అంటే హీరోయిన్ అనమాట. హీరో ఫాదర్ అవుతాడు. ఇంకా ప్రెగ్నెంట్ అయిన వుమెన్‌ని ఆ వుమెన్‌లో నుంచి ఉన్న ఆ బాబు ఉంటాడు గదా! అదే ఎవరైతే పుట్టడానికొస్తాడో, ఆ పుట్టడానికొచ్చిన బాబుని హీరో బలిద్దాం అనుకుంటాడు. ఎందుకంటే ఆ శాపం పోవడానికి. అయితే హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకుందా? తప్పించుకోలేదా? అన్నదే విషయం. ఇంకా రాక్షసులంటారా అంటే రాక్షసుల్లానే ఉంటారు ఫ్రెండ్స్. నాకైతే కొన్ని సినిమాల్లో ఏంటంటే మనకి ఏదో చేతులు చూపెట్టేసి, కాళ్ళు చూపెట్టేసి మొహం అంతంత మాత్రం చూపెట్టేసి పోగొట్టేస్తారు. కానీ లాస్ట్‌కైతే ఈ మూవీలో అయితే లాస్ట్‌కైతే నిజంగా రాక్షసులొస్తారు. అందులో ఒక రాక్షసుడైతే నాకు ఓకే. క్యారెక్టర్ బానే ఉంది. ఓకే అనిపిచ్చింది. ఇంకా మూవీ చూసినంత సేపయితే నేనైతే 'తుంబాడు' మూవీ చూసాననే అనిపిచ్చింది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ గానీ, ఆ ఎన్విరాన్మెంట్ గానీ, ఆ చెట్లు ఇంకా తెలిసిందే కదా ఫ్రెండ్స్ కేరళ, తమిళనాడు ఈ ఏరియా మలయాళం మూవీలు గాని ఇవెలా ఉంటాయంటే మొత్తం ఒక ఇల్లు చుట్టూ ఎనకాల అంతా గార్డెన్ ఏరియా ఇలానే ఉంటుంది గదా! నాకైతే చాలా నచ్చింది. ఇంక నేనైతే ఈ మూవీకి రేటింగ్ అయితే 5కి 3.8 ఇస్తున్నా. అది తుంబాడ్ అన్నారు గానీ తుంబాడ్‌కైతే నేనైతే 5కి 4.8 రేటింగ్ ఇస్తా. ఒకవేళ మాత్రం మీరైతే తుంబాడ్ చూడకపోతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ తుంబాడ్ మూవీ అయితే చూసేసండి ఫ్రెండ్స్. ఇంక ఈ మూవీ అయితే 'కుమారి' అనే మూవీ అయితే మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో టెలికాస్ట్ అవుతుంది తెలుగులోనే. ఒకసారైతే ఎళ్లి చూసేసేయండి ఫ్రెండ్స్.